రీఛార్జి ధరలు ప్రతి నెల కొండెక్కి కూర్చుంటుంటే అసలు ఈ ప్రైవేట్ టెలికాం కంపెనీలను అడిగే నాదుడే లేడా? గవర్నమెంట్ ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? డైరెక్ట్ గా రేట్లు పెంచితే మనం గొడవ చేస్తామని మనకి తెలియకుండానే మన జేబుల్ని ఎలా ఖాళీ చేస్తున్నారో ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చూపిస్తా. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎయిర్టెల్ తన యాప్ నుండి మరియు వెబ్సైట్ నుండి రోజువారీ 1.5 GB డేటా ఇచ్చే 299 ప్లాను, రోజువారీ 1.5 GB ఇచ్చే 299 మరియు 579, 619 ప్లాన్లను సీక్రెట్ గా ఈ ప్లాన్లను తీసేసింది. గతంలో 249 ప్లాన్ ని 299 గా చేశారు. ఇప్పుడు 299 ప్లాన్ ను కూడా తీసేసి అతి తక్కువ ఆప్షన్ గా 349 ప్లాన్ ను రీసెంట్ గా తీసుకొచ్చారు. అంటే ప్లాన్ ధర పెంచలేదంటారు, 50 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి ప్రైవేట్ కంపెనీలు ఇలా చేస్తుంటే ప్రత్యామ్నాయంగా బిఎస్ఎన్ఎల్ కు ఎందుకు మారలేకపోతున్నాం? ఎందుకంటే మనకి ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే 5G నెట్ స్పీడ్ అనేది మనకి అలవాటైపోయింది. నిజానికి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా 4G టవర్లను వేస్తుంది. కానీ బిఎస్ఎన్ఎల్ 5G ఇంకా కేవలం కొన్ని టెస్టింగ్ ఏరియాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కి సరిపడా నిధులు ముందే ఇచ్చి ఉంటే 5Gని కూడా వేగంగా తీసుకొచ్చి ఉంటే ఈ రోజు సామాన్యుడికి ప్రైవేట్ భారం ఉండేది కాదు కదా. ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ని త్వరగా 5G స్థాయికి పెంచి సామాన్యులకి తక్కువ ధరలో అందుబాటులోకి తేవాలని మీరు అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ టెక్ అప్డేట్స్ కోసం మన నెమలి టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.